రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ముండెన్నప్పుడు ముంత మీద చేతులు వేస్తే చిమ్మట కూడా ఊరదు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తారుమారు అవుతున్న సమయంలో కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఎప్పటికప్పుడు ఊపిరాడనివ్వని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. ఆకాశంలో నారి చేరిందని తెలిసినా ఎగిరే ప్రయత్నం ఆపరంటూ అదేవిధంగా కవిత విమర్శలు ఆమె శక్తి ఎంత దాకా చొచ్చుకెళ్తాయో తెలియకపోయినా ఆమె అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడమే ప్రస్తుతం గందరగోళానికి దారితీసింది. కవిత వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను వెలికి తెచ్చినట్లే కాక బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని కూడా మోపుతున్నాయి. కవిత మాటలు ఇప్పుడు రాజకీయాల్లో ఎదురు దెబ్బలా మారుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీపై, నాయకత్వంపై, ముఖ్యంగా తన సహోదరుడు కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండబద్దలు కొట్టారని చెప్పడం కంటే తన మనసులోని మాటలను తెగేసి చెప్పారని ఆమె అనుకూల వర్గం అంటోంది. ఇప్పటికీ గతంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ నిర్వహణ, ఇతర అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తో తెలంగాణలోని ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కు ఊపిరాడని పరిస్థితి. కేసీఆర్ తర్వాత తాను ఎవరిని నాయకుడిగా గుర్తించారన్నారు. ఆ స్థానం ఎవరూ భర్తీ చేయలేరని, తాను రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఆయనను చూసే అన్నారు. తన అన్న కేటీఆర్తో మొన్నటి వరకు మంచి సంబంధాలు ఉండేవని, ఇక కేటీఆర్తో ఇప్పుడు మాటలు కూడా లేవన్నారు. లేఖ విషయం వెలుగులోకి వచ్చిన సమయం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. కవిత చెప్పిన ఈ మాటల వెనుక దాగిన బాధ, అసంతృప్తి, లోపలనున్న తీవ్రత స్పష్టంగా కనిపించాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెయిడ్ సోషల్ మీడియా తన మీద ట్రోల్స్ చేస్తోందని, ఇది తనకు తీవ్రంగా బాధ కలిగించిందన్నారు. మా నాన్నగారికి కూడా చెప్పాను, ఇక మీరు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఎప్పటికీ పార్టీ నాకు అండగా నిలబడలేదు అంటూ పార్టీ వ్యవస్థపై నిరాశను కవిత వెలిబుచ్చారు. ఈ కామెంట్స్ ను బట్టి కవిత అన్నది బీఆర్ఎస్ సోషల్ మీడియానేనని తెగ ప్రచారమవుతోంది. తన లిక్కర్ కేసు సమయంలో తనకు అండదండగా ఉన్నది మాత్రం కేసీఆర్ ఒక్కరేనని, బెయిల్ వచ్చేందుకు ఖర్చు కూడా ఆయనే భరించారని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలు సామాన్యంగా పార్టీ లోపల జరిగే సంఘర్షణలు బయటకొస్తే ఎంత పెద్ద విషయంలోకి మారతాయో చూపించాయని చెప్పవచ్చు. గతంలో పార్టీ పునర్నిర్మాణం, ఎన్నికల విషయంలో చేసిన కృషిని గుర్తు చేసుకున్న కవిత తనకు సరైన గుర్తింపు లభించకపోవడాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో ఆమెకు ఎదురైన వ్యతిరేక భావన, సోషల్ మీడియా దాడులు, వ్యక్తిగత విమర్శలతో ఆమె బాధపడుతున్నట్లు కనపడుతుంది. ఈ వ్యాఖ్యలతో పాటు ఆమె ఈ స్థాయిలో బహిరంగంగా మాట్లాడడం తన కుటుంబంతోనూ, రాజకీయ జీవితంలోనూ ఏర్పడిన విభేదాలను ప్రజల ముందే ఉంచడం తెలంగాణ రాజకీయాల్లో నూతన మలుపుగా మారింది. ఇక కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా స్పందించలేదు. కానీ పార్టీలో ఉండే ఇతర నేతలు మాత్రం ఒకవైపు ఇది కుటుంబ వ్యవహారమే అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా వాటి అనుకూల సోషల్ మీడియాలు మాత్రం కవిత కామెంట్స్ ను తెగ వైరల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్తు, కవిత రాజకీయ భూమిక, కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో ఆత్మీయతల మధ్య విభేదాలు ఇప్పుడు ఒక పబ్లిక్ డిబేట్ గా మారాయి. అసలు కవిత పార్టీకి దూరమవుతారా, లేక ఈ వ్యవహారాన్ని తండ్రి కేసీఆర్ జోలపెట్టబోతున్నారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ ప్రియులకు ప్రధాన ఆసక్తికర అంశంగా మారింది. కేసీఆర్ తర్వాత నేను ఎవరిని కూడా నాయకుడిగా గుర్తించను, నాకు కేటీఆర్ కు మాటలు లేవు,
పార్టీ సోషల్ మీడియా నన్ను ట్రోల్ చేస్తున్నారని మా నాన్నకు చెప్పానంటూ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు యావత్ తెలంగాణ రాజకీయాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల జాగృతి బలోపేతంపై దృష్టి సారించిన కవిత చివరగా మాత్రం తన తండ్రి కేసీఆర్ కు అండదండగా ఉంటారని, ఆయనే తనకు దేవుడు అంటూ తేల్చి చెప్పింది. అయితే కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక కవిత వ్యాఖ్యలు తీవ్ర దుమారమైతే రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కవిత వ్యాఖ్యలకు సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్, కవిత వ్యాఖ్యల్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? తనకు తన అన్నకు మాటలు కూడా లేవు, కానీ తన తండ్రి దేవుడని కూడా అంటున్నారు. తనని చూసే రాజకీయాల్లోకి వచ్చాను అని చేసి చెప్తున్నారు. మరి మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి సార్ కవిత వ్యాఖ్యలపై? కవిత తన సోదరుతో మాటలు లేవు అని ఆమె చెప్పారు. కానీ ఆ విషయం మాటలు లేవు అనేటువంటి విషయం యావత్ తెలంగాణ సమాజానికి ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకు అంటే తను రాసినటువంటి లేఖని బహిర్గతం చేశారు. దాని గురించి ఎవరు చేశారు, ఎట్లా జరిగింది తేల్చమని చెప్పేసి ఆమె బహిరంగంగా చెప్పినప్పుడే ఆ విషయాలన్నీ కూడా రచ్చయ్యాయి అనేది మనకు తెలిసింది. ఇప్పటి వరకు అంటే తన లేఖ గురించి ఆమె బహిరంగంగా అంగీకరించిన తర్వాత కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళారు. బ్రిటన్ అదేవిధంగా అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఒక స్పష్టతనిస్తుంది అని చెప్పేసి కేటీఆర్ విదేశాల్లో పర్యటనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రతినిధులు చర్చల్లో చెప్పారు. ఆయన విదేశాలకు వెళ్ళారు, వచ్చారు, దాదాపు 4 రోజులు అవుతా ఉంటాయి. ఇంతవరకు దాని గురించి కేటీఆర్ కానీ లేదా కేసీఆర్ కానీ లేదా మరొక నాయకుడు కానీ ఎవరు కూడా ఆమె లేఖలు ఎలా బయటకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని ఇంతవరకు జనానికి ఎవరికి చెప్పలేదు. అది బహిర్గతం అయింది కనుక ఎవరైనా మీడియాలో కానీ ఎవరైనా దాని గురించి చర్చించుకోవచ్చు. అది ఇంకేమాత్రం కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా అంగీకరించారు. లేఖ రాసినట్టు ఆమె చెప్పారు. మళ్ళా 4 రోజుల తర్వాత మాటలు లేవు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను చూసినప్పుడు ఇవి మొత్తం మీద పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా మౌనం వహించడం ద్వారా కేసీఆర్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు మౌనం వహించడం ద్వారా ఆమె అంతటా ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి పోయే విధంగా ఒక స్ట్రాటజీని అనుసరిస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతూ ఉంది. అందువల్లనే బహుశా ఆ కారణంగానే ఆమె TV5ని ఎంచుకున్నారు. లేకపోతే TV5 ఆమె ఇద్దరు కలిసి ఈ విషయాన్ని మరొకసారి బయటకు తీసుకురావాలని అనుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినటువంటి విభేదాలతోటి ABN ఛానల్ తోటి ఆమె షర్మిల గారి చేత ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చేయించారో చూసాము. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే TV5. ఎందుకంటే బీఆర్ఎస్ ని విమర్శించేటువంటిది లేకపోతే వ్యతిరేకించేటువంటి ఛానల్స్ లో అది కూడా ఉందనేది మనకు తెలిసింది. ఆ కారణంగా మరి ఇప్పుడు ఆమె లేవనెత్తినటువంటి అంశాల మీద నేను అనుకోవటం అయితే వీటి మీద కూడా బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎవరు స్పందించేటువంటి అవకాశం లేదు, స్పందించరు అనేది మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇక అలాగే కవిత వ్యాఖ్యల్ని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకటి కేటీఆర్తో తనకు ఎటువంటి సంబంధాలు లేవు, మాట్లాడలేవు అని చెప్పేసి చెప్పడము, మరొకటి ఏంటంటే కేసీఆర్ తర్వాత ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నాయకత్వం ఎవరికి ఇస్తారు అంటే కనుక ఎవరు లేరు అని కూడా ఆమె బాహాటంగా చెప్పడం ఏ విధంగా చూసుకోవాలంటారు కోటేశ్వరరావు గారు? ఒక కేటీఆర్ తోనే కాదు మాటలు,
తండ్రి కేసీఆర్ తో కూడా ఆమె మాట్లాడుతున్నారా లేదా ఆయన ఈమెతో మాట్లాడుతున్నారా లేదా అనేటువంటిది సందేహమే. ఎందుకు అంటే ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు రాబోయే ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కవిత గారు అక్కడికి వెళ్తే ఆమె విష్ చేస్తే ఆగు అన్నట్టుగా సైగ చేశారు తప్ప ఆమెతో మాట్లాడలేదు అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో వార్తలు అదేవిధంగా వీడియోలు కూడా వచ్చాయి. అందువలన అప్పటి నుంచి ఎక్కడ తండ్రితో మాట్లాడినట్టు కానీ లేకపోతే వాళ్ళనే విషయం మీద చర్చించినట్టు కానీ అటువైపు నుంచి స్పందన వచ్చిందని కానీ లేకపోతే ఇటువైపు నుంచి ఏమిటనేటువంటిది కానీ ఏమీ లేదు. అందుకని కేటీఆరే కాదు కేసీఆర్ తో కూడా ఆమెకి మాటలు లేవన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏమిటన్నప్పుడు మళ్ళా మరొకసారి ఆమె ఇంకేదైనా అంటే వైరల్ అయ్యే విధంగా మరి బీఆర్ఎస్ నాయకత్వం గురించో లేకపోతే కేటీఆర్ గురించో మాట్లాడతారా చెప్పారు. ఆమె నేను కేసీఆర్ ని తప్ప ఇంకెవరిని నాయకులుగా గుర్తించమని చెప్పినామా మళ్ళా అంటే రాజీ ఏమన్నా కుదురుతుందేమో అన్నట్టుగా కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆ ప్రోటోకాల్ ని నేను పాటిస్తాను అని కూడా తర్వాత ఒక మాట చెప్పిన విషయం మనకి గుర్తు తెచ్చుకోవాలి. అందుకని అది కేవలం ఏదైనా రాజీ కుదురుతుందేమో తండ్రి అన్న లేకపోతే పార్టీతో అనేటువంటి అభిప్రాయంతో చెప్పినటువంటి మాట తప్ప ఆ తర్వాత దానికి అనుగుణంగా కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఆ విధమైనటువంటి సానుకూల ధోరణి ఎక్కడ వ్యక్తం కాలేదు. అందువలన ఇప్పటికీ ఆమె రాసినటువంటి లేఖ ఎలా బయటకు వచ్చింది అనేటువంటిది ఒక అంశం అయ్యేట్లయితే అందులో ఆమె చేసినటువంటి విమర్శ బీజేపీ తోటి సంబంధాల గురించి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఏది కూడా ఇంతవరకు అయితే రాలేదు. అందువలన ఆ రెండు అంశాలు కూడా ఆమె బహుశా ఆమెను బహిష్కరించే వరకు లేదా ఆమెంతటా ఆమె బయటికి పోయేంత వరకు ఈ విధమైనటువంటి మౌన రాగం కొనసాగేటువంటి అవకాశం ఉందనేది నాకు. రైట్, ఓకే. ఇక అలాగే ఒక విషయం కూడా చెప్పింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ఆవిడకి సపోర్ట్గా ఎవరు లేరు అంటూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ పై కూడా ఆవిడ ఫైర్ అవుతున్నారు. ఎలా అంటారు? ఏ విధంగా మీ విశ్లేషణ ఏంటి కోటేశ్వరరావు గారు? ఒకటి, ఇప్పుడు అధినాయకత్వం తోటి ముఖ్యంగా కేసీఆర్ తోటి ఆమె సంబంధాలు సక్రమంగా లేవు. అదేవిధంగా కేటీఆర్ తో సంబంధాలు సక్రమంగా లేకపోయిన తర్వాత మరి కేటీఆర్ ఆమెను వ్యతిరేకించేటువంటి వాళ్ళు కావచ్చు లేదా కేటీఆర్ కి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ విధమైనటువంటి ట్రోలింగ్ అఫీషియల్ హ్యాండిల్స్ మీద ట్రోలింగ్ చేశారని నేనైతే అనుకోవట్లేదు. అన్అఫీషియల్ గా ఎవరు మద్దతుదారులు ఎవరు ఏంటనేటువంటి బయట వాళ్ళకి తెలుసు. అందుకని ఆ ట్రోలింగ్ జరుగుతూ ఉంటే మరి ఇంకా ఆమె ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. అటువంటి ట్రోలింగ్స్ ని కట్టడి చేయడానికి కేసీఆర్ గాని కేటీఆర్ వైపు నుంచి కానీ చూపినటువంటి చొరవ మనకి ఎక్కడ కనపడుతుంది. అందుకనే ఆమె ట్రోలింగ్స్ గురించి మళ్ళా చెప్పారనేది మనకి తెలుస్తూ ఉంది. ఈ ట్రోలింగ్స్ ఇంకా కొనసాగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిణామం తర్వాత అవి ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, వాళ్ళ మధ్య అంతరం ఇంకా పెరుగుతుంది. అది చివరికి దేనికి దారితీస్తుంది అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి కలిగించేటువంటి. కోటేశ్వరరావు గారు, ఇక చివరిగా చెప్పండి, కవితను ముందు నుంచి కనుక చూసినట్లయితే లేఖకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన తాజా వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే టోటల్ గా కవిత పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారు, దూరం అవుతారు అనే వాదన కూడా ఉంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి కోటేశ్వరరావు గారు? నేను ఇంతకు ముందు అదే చెప్పాను. ఇప్పుడు వరకు అంటే లేఖ వ్యవహారం ఆమె బయట పెట్టిన తర్వాత దాని మీద రచ్చ జరిగిన తర్వాత కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టతనిస్తారు అని చెప్పారు. కానీ అలాంటి స్పష్టత ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. రెండోది, ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఊహించుకున్నట్టుగా కానివ్వండి లేకపోతే కొంతమంది బయట వాళ్ళు ఊహించినట్టుగా కానీ ఆమె తరఫున ర్యాలీ అయ్యేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంతవరకు ఎవరు బహిరంగంగా బయటకు రాలేదు.
అంటే దాని అర్థం ఏమిటంటే తన యొక్క బలం గురించి లేదా తన పార్టీలో తన పలుకుబడి గురించి కవిత గారు ఎక్కువగా ఊహించుకున్నారనేది స్పష్టమైంది. అది స్పష్టమైన తర్వాత కేటీఆర్, కేసీఆర్ మరింత గట్టిగా ఆమెను బహిష్కరించకపోయినప్పటికీ, అఫీషియల్ గా బహిష్కరించకపోయినప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితిని పార్టీలో కల్పించడం ద్వారా ఆమెంతటా ఆమె బయటికి పోయే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా పరిస్థితి తయారవుతుంది. అందువలన ఉండటమా, బయటకు వెళ్ళటమా, వేరే దుకాణం పెట్టుకోవడమా అనేటువంటిది ఇప్పుడు కవిత గారి చేతుల్లోనే ఉన్నది. బంతి ఆమె దగ్గరే ఉంది. ఎటు విసురుతారు, ఎలా విసురుతారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణను అందించినందుకు కోటేశ్వరరావు గారు.